ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గ్రూప్ సిఎస్ఆర్ నిధులతో గాజువాకలో ప్రతిరోజు 200 మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని గాజువాక జోనల్ కమిషనర్ బిఓఎస్ శేషాద్రి అన్నారు. ఈ రోజు గాజువాక మలబార్ గోల్డ్ షోరూం ఆవరణలో నిరుపేదలకు భోజనం ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఒక వెహికల్ ను కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా గాజువాక ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సతీమణి లావణ్యదేవి మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులతో మలబార్ సంస్థ గాజువాక ప్రజలకు సేవలు అందించడం గర్వకారణమని తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమానికి సభ అధ్యక్షులు గాజువాక మలబార్ గోల్డెన్ డైమండ్స్ స్టోర్ ఇన్ఛార్జ్ మహమ్మద్ సాహిగ్నా ఇసాక్ మాట్లాడుతూ గాజువాక మలబార్ స్టోర్ తరపున ప్రతిరోజు 200 మందికి భోజన సదుపాయాలు కల్పిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అదేవిధంగా తమ సంస్థ దేశవ్యాప్తంగా 70,000 మందికి ప్రతిరోజు ఉచిత భోజనం సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను స్టోర్ ఇన్ఛార్జ్ సాహిన్ పూల బొకేలతో సత్కరించారు. కార్యక్రమంలో సింహగిరి హాస్పిటల్ అధినేత డాక్టర్ కళ్యాణ్, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ వినోద్ పాలు, విశాఖపట్నం మలయాళ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వర్గీస్, కేరళ ఆర్ట్స్ క్లబ్ సభ్యులు బిజు, గాజువాక మలబార్ మేనేజర్లు ఆనంద్, అనుష, సిబ్బంది పాల్గొన్నారు. యాజమాన్యానికి ఏదైతే పబ్లిక్ చేసే సేవలు అయితే విద్యార్థులకి మా డోర్ సరిపోదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సో మలబార్ కోసం ఎక్కువ చెప్పడానికి అంత అవసరం లేదు. ఇట్స్ బీన్ పార్ట్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ ఫర్ ద పాస్ట్ 15+ years. And right now, because of the continuous support from the Andhra Telangana people, we have 40+ showrooms throughout all the districts in Andhra and Telangana. And today we have gathered over here to have a brief introduction about our CSR activities, and also today we are observing World Hunger Day. So we are chosen to already the event have started in Delhi. Our Honorable Chairman MP Ahmed sir and all other dignitaries have joined over there. So it's a main event that's happening in Delhi right now. So throughout in India, every store we are doing observation today, and we are conducting such a program. And already Anand have given a brief